ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, నాకు మురపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు, కానీ ప్రార్థించిన ప్రతి క్రైస్తవుడు జవాబును పొందుకొనలేడు. కొందరు ప్రార్థిస్తారు, కానీ జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురుచూసి జవాబు రానందున వారి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్లేవారిగా ఉంటారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత సమయం చేశారో లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు మేము ఆత్మీయతలో చాలా పెద్దవారము, మేము 10 నిమిషాల ప్రార్థన చేస్తే చాలు, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అని అనుకుంటారు. జడతెగక దేవుని పరిచర్య చేసేవారు 10 నిమిషాలు కాదు, సమయం లేని సందర్భంలో నడుస్తూ ప్రార్థించిన దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. కానీ దినమంతా వ్యర్థమైన పనులు చేస్తూ 10 నిమిషాలు ప్రార్థించి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అనుకోవడము భ్రమ. నేనంటాను, క్రీస్తు స్వభావము లేకుండా జీవితకాలమంతా మోకాళ్లపై ఉన్న వారి జీవితంలో దేవుని కార్యాన్ని దేన్ని కూడా చూడలేరు. మరికొంతమంది ప్రార్థించి జవాబు వచ్చే వరకు విశ్వాసమును విడిచిపెట్టరు. దావీదు ప్రార్థనా జీవితాన్ని చూస్తే ఆశ్చర్యము కలిగిస్తుంది. నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, దావీదు ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుని చెవులలోనికి వెళ్లడము కూడా అతను చూశాడు. దేవుని చేత ప్రేమించబడిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం, ఎలాంటి ప్రార్థన చేయాలి అనే దాని కొన్ని నిమిషాలు పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క ధననిధి తలుపులు తెరిచే తాళపు చెవియే ప్రార్థన అని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు. అవును, ఆయన మీద విశ్వాసముంచి చేసే ప్రార్థనలకు ఆయన తప్పక జవాబును ఇస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, అనేకమైన ఉదాహరణలను కూడా లేఖనములలో మనము చూడవచ్చు. అయితే మీలో చాలా మందికి ఉండే అనుమానము ఏంటంటే, అసలు నేను చేస్తున్న ప్రార్థన కరెక్టేనా, నేను చేస్తున్న ప్రార్థన వాక్యానుసారముగానే ఉందా అని చాలా మంది అనుమానాన్ని వ్యక్తము చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు వాక్య ధ్యానము ద్వారా ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏ ఏ అంశాలను ఎత్తిపట్టి చేయాలి, ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అనే ఈ అంశాల గురించి ఈరోజు నేర్చుకొని దానిని అలవాటుగా చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేయటం రాదని దిగులు పడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకే ఒక ముఖ్యమైన గమనిక. ఈ వాక్యము జాగ్రత్తగా విని వాక్యానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఈ నూతన దినములో మనము తెలుసుకుందాం. 5 ముఖ్యమైన అంశాలను మనము ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనకు జోడించినట్లయితే మనము చేస్తున్న ప్రార్థన వాక్యానుసారమైనదిగా ఉంటుంది. అప్పుడే మనము చేస్తున్న ప్రార్థన 100% పూర్తి అవుతుంది. అవును, మొట్టమొదటిది మనము గమనించినట్లయితే పాపపు ఒప్పుదల మనము చేస్తున్న ప్రార్థనలో ఉండాలి. మన ప్రార్థన దేవునికి వినబడకుండా దేవునికి మనకు మధ్య పాపపు గోడ అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి మొదటిగా దేవుని ఎదుట మనము మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకోలు చేయడం అంటే పాపము చేశానని అంగీకారము తెలపటం. మీరు స్వయముగా అంగీకరించక ముందే మీరు చేసిందంతా దేవునికి తెలుసు. అయితే ప్రభు ఎదుట
మీ పాపములను మీ నోటితో ఒప్పుకోవటంలోనే విముక్తి కలిగించే శక్తి దాగి ఉంటుంది. మనము దేవుని క్షమాపణలు అడిగినప్పుడు మన మనస్సాక్షి బలముగా తయారవుతుంది. లోతైన పశ్చాత్తాపము చూపిస్తూ చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థము చేసుకున్నామని దేవుని ఎదుట కనపరచడం వలన మన మనస్సు తేలికవుతుంది. ఉదాహరణకు దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకోలు చేస్తూ ఎంతో భారముతో పశ్చాత్తాపాన్ని, దుఃఖాన్ని వ్యక్తము చేస్తూ ప్రార్థించాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఆ విషయాన్ని మనము చూడవచ్చు. దావీదు చేసిన పాపపు ఒప్పుకోలు ప్రార్థన, దావీదు బత్షెబాతో వ్యభిచారము చేసిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడి ప్రార్థన చేశాడు. దావీదు ఎంత వింతగా ప్రార్థన చేస్తున్నాడో చెప్పాలంటే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అవును, దావీదు ఖచ్చితముగా ఉరియాకు వ్యతిరేకముగా పాపము చేశాడు. బత్షెబా భర్త ఉరియాను కుట్ర పన్ని చంపాడు. అతను ఖచ్చితముగా వ్యభిచారముతో పాటు నరహత్య కూడా చేశాడు. దావీదు చేసిన పాపం వల్ల చాలా మంది ఇశ్రాయేలీలు ప్రభావితమయ్యారు. అయితే దావీదు ఇతరులందరిపై చేసిన పాపాల మూలముగా దేవుని పట్ల తన ప్రాథమిక నేరాన్ని ఉంచుతూ ఒప్పుకోలు చేసుకున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయునని వ్రాయబడి ఉంటుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అంటాడు భక్తుడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా ఉంటుంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని అంటాడు. అది గొప్ప వార్త కదా. ఆయన మనలను క్షమించడం మాత్రమే కాదు, మనలను శుద్ధీకరిస్తాడు. దేవుని ముందు మన పాపాలను గుర్తిస్తూ మాటలతో ప్రార్థనలో సమయాన్ని హెచ్చించడం ద్వారా అప్పుడు ఆయన క్షమించడం మాత్రమే కాకుండా అన్ని రకాల దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తాడు. రెండవదిగా, మన ప్రార్థనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశము ఏంటి అనంటే ఆరాధన చేయాలి లేదా స్తుతులు చెల్లించాలి. ఆరాధన అనేది దేవుని సరిగ్గా చూడటానికి సహజ ప్రతిస్పందన. ప్రియులారా, ఆరాధనతో కూడిన ప్రార్థన అంటే దేవునికి భగవంతుడు ఎవరు అనే వాస్తవాన్ని మనము గుర్తించి ప్రకటించడంలో, అలాంటి ఆరాధించడం అంటే గౌరవప్రదమైన నివాళులు అర్పించడము, దేవుని అద్భుతమైన పనుల్ని, లక్షణాల్ని బట్టి ఆయనను స్తుతించినప్పుడు ఆయన మీద మనకున్న గౌరవము, కృతజ్ఞత ఇంకా ఎక్కువ అవుతాయి. అలాంటి ప్రార్థనలు చేయడం ద్వారా మన దేవుడు తండ్రి అయిన ప్రభువుకి మరింత దగ్గరగా అవడానికి సహాయము చేస్తాయి. ఉదాహరణకు పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే దావీదు దేవుని సృష్టిని చూసి ఆయన సంతోషముగా స్తుతించాడు. అదే విధముగా దేవుని స్తుతిస్తూ అనేకమైన కీర్తనలు రాశాడు. మీకు కష్టము కలిగినప్పుడు నమ్మండి, మీ నోరు తెరిచి దేవుని స్తుతించగలిగారంటే మీ కష్టాలన్నీ దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. స్తుతి మీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన మీ పరిస్థితులన్నింటినీ మార్చివేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నా స్తుతి చేయడం మర్చిపోవద్దు. స్తుతించేవాడు యెహోవానే ఆరాధించున్నాడు అని అంటాడు కీర్తనాకారుడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని అంటాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో 145వ సంకీర్తన మొత్తము గనక మనము చదివినట్లయితే ఈ కీర్తన దేవుని వ్యక్తిత్వము, ఆయన స్వభావము, పాత్ర మరియు గుణాలు
ఎంత ఉన్నతమైనవో తలపోసుకుంటూ స్తుతిస్తూ రాయబడి ఉంది. మనము కూడా ఆయనను స్తుతిస్తూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించాలి. ప్రభువా, నీవు మంచివాడివి, నీవు సార్వభౌముడివి, నీవు పరిశుద్ధుడవు, ప్రేమగలవాడవు, నీతిమంతుడవు, సర్వశక్తి గలవాడవు, సమస్తమును పోషించువాడవు, సమస్తమును పరిపాలించువాడవు, లోకరక్షకుడవు, వధింపబడిన గొర్రెపిల్లవు, యూదా గోత్రపు సింహమా నీకు స్తోత్రము, బాధలు తీర్చేవాడా నీకు స్తోత్రము, స్వస్థపరిచే దేవుడా నీకు స్తోత్రము, దీనులను లేవనెత్తువాడా నీకు స్తోత్రము, మహోన్నతుడవు, జయశాలివి, మహిమాన్వితుడవైన తండ్రివి నీకు స్తోత్రము, మీరు నా రక్షకుడవు, నా సర్వశక్తిమంతుడైన దేవుడవు నీకు స్తోత్రము. ఇలా స్తుతిస్తూ కొనియాడుతూ ఉండాలి. అప్పుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ స్థితి ఎంత దారుణముగా ఉన్నా, నీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా, నీ స్థితిగతులన్నిటినీ ఆ పరమ తండ్రి మార్చివేస్తాడు. ప్రియులారా, మూడవది కృతజ్ఞతలు తెలియచేయాలి. మనం పొందుకున్న మంచి విషయాల గురించి దేవునికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఉదాహరణకు, మీ పిల్లవాడికి ఒక బహుమతి ఇచ్చారనుకుందాం. దానికి ఆ పిల్లవాడు కేవలము కృతజ్ఞత కలిగి ఉంటే సరిపోతుందా? లేదా పిల్లవాడికి ఆ కృతజ్ఞతను బయటకు చెప్పాలని మీరు కోరుకుంటారా? మన భావాల్ని బయటకి చెప్పినప్పుడు మనము వాటి మీద దృష్టి పెడతాం. అవి మరింత బలపడతాయి. ఆయన మంచితనాన్ని అంగీకరించడం ద్వారా ఆయనతో మన సహవాసము మధురమైనదిగా చేయబడుతుంది. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ విధముగా తెలియజేశాడు. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటారు. అవును ప్రిలారా, ఉదాహరణకు తన తండ్రి తన ప్రార్థనలు విన్నందుకు, వాటికి జవాబు ఇచ్చినందుకు యేసు క్రీస్తు ప్రభువారు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేశాడు. పరిశుద్ధ లేఖన భాగములో ఇలా వ్రాయబడి ఉంటుంది: కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని అంటాడు కీర్తనకారుడు. ఇంకో చోట మనము గమనించినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడి ఉంటుంది. ప్రియులారా, మహిమపరచకపోవడం వలన మనము వ్యర్థులమైపోతాము. పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది: మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి, మరియు వారి మూర్ఖ హృదయాలు మారాయని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకిచ్చిన మంచి బహుమతులను, ఆయన మీకు అందించిన దయ, కృప, మీ పట్ల ఆయన చూపించిన ప్రేమను గుర్తిస్తూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన సంతోషించడం మాత్రమే కాదు, మనకు ఆ సంతోషాన్ని, శాంతిని పంచుతాడు. నాలుగవదిగా, అవసరములో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అవును, దీనినే మధ్యవర్తిత్వము అని అంటారు. మధ్యవర్తిత్వము అనేది మరొక వ్యక్తి తరపున జోక్యము చేసుకోవడము లేదా అభ్యర్థించడము లాంటిది, లేదా మరింత సరళముగా మరొకరి కోసము ప్రార్థించడము, లేదా మరింత సరళముగా మరొకరి కొరకు ప్రార్థించడం. ప్రియ సహోదరి సహోదరుడా, లేఖనాలలో మధ్యవర్తిత్వము ఒక ఆదేశం మాత్రమే కాదు, ప్రజలందరి తరపున విన్నపాలు, ప్రార్థనలు, మధ్యవర్తిత్వము మరియు కృతజ్ఞతలను తెలియజేయాలని నేను మొదట కోరుతున్నాను అంటాడు పౌలు గారు. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు
దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదే అని అంటాడు పౌలు గారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి ప్రార్థన వల్ల మనము కేవలము మన గురించి మాత్రమే ఆలోచించకుండా ఉంటాము. ఇతరుల మీద ఎక్కువ కనికరము, సానుభూతిని చూపించడము నేర్చుకుంటాం. ఉదాహరణకు యేసు క్రీస్తు ప్రభువారు తన అనుచరుల కోసము ప్రార్థన చేశాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా కొరకు నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. నేను సహవాసములో ఉన్నానంటే నా సహోదరీమణులు నా కొరకు ఇప్పటి వరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నేనింత ఆనందముగా ఉంటూ నా బాధలన్నిటిని కూడా మరిచిపోయి మీకు వాక్యము చెప్పగలుగుతున్నాను అంటే అది మీరు ప్రతిరోజు నా కొరకు చేస్తున్న ప్రార్థన బలమే. నేను మీ కొరకు ప్రార్థన చేయడము, మీరు నా కొరకు ప్రార్థన చేయడము, ఇది దేవుడు మనకిచ్చిన మంచి మాదిరి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని అంటాడు. మధ్యవర్తిత్తులుగా ఉండి ప్రార్థించే వారందరూ యేసయ్య అడుగుజాడలను అనుసరిస్తున్నారని అర్థం. అటువంటి వారే తాము బ్రతుకు కాలమంతా సుఖముగాను నెమ్మదిగాను ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే ఇశ్రాయేలీల ప్రజల కోసము మధ్యవర్తిత్వము వహించి వారి పక్షమున దేవునికి ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కోసము మధ్యవర్తిత్వము వహించి వారి తరపున దేవునికి ప్రార్థన చేశాడు. పౌలు అయితే తాను స్థాపించిన 14 సంఘాల కొరకు మధ్యవర్తిత్వము వహించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారైతే మన కోసము ఎల్లప్పుడూ తండ్రి కుడి పార్వశము నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా వీరిలాగానే ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలను చేద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరమ కానాను చేరే వరకు ప్రజల పక్షమున, అధికారుల పక్షమున, నాయకుల పక్షమున ప్రార్థిస్తూ సుఖముగా నెమ్మదిగా ఈ లోకములో కొనసాగుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, 5వది చివరిగా ఇప్పుడు మీకోసం అడగండి. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న మంచి ఈవుల కోసము ప్రార్థన సమయాన్ని వెచ్చించాలి. మన అభ్యర్థనలను దేవునికి తెలియజేయడము మంచిది. ఎందుకంటే నా నామము పేరిట మీరేది అడిగినను యేసయ్య ఇస్తానన్నాడు కదా. అందుకే మనము మంచి విషయాల కోసము ఆయన అడగాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు కూడా. పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు ప్రతి వానికిని దొరుకును, తట్టు ప్రతి వానికిని తీయబడును. మీలో ఎవడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని అంటాడు ప్రభు. అడగకపోయినందునే వారు పొందలేకపోయారని అంటాడు ప్రభు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అడగకపోయినందునే వారు పొందలేకపోయారని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ప్రభు ఎదుటకు వచ్చి అడుగుదాం. ఆరోగ్యం కోసం అడుగుదాం, ఉద్యోగం కోసం అడుగుదాం, వివాహాల కోసం అడుగుదాం, గర్భఫలము కోసం అడుగుదాం, ప్రమోషన్ల కోసం అడుగుదాం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వమని అడుగుదాం. వీటన్నిటికంటే ముఖ్యముగా మొదటిగా ఆయన ఆత్మను అడుగుదాం, ఆయన నీతిని అడుగుదాం, ఆయన రాజ్యమును అడుగుదాం. అప్పుడు ఆయన అడుగు వాటి కంటేను, ఊహించిన వాటన్నిటికంటేను కూడా అత్యధికముగా ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరలోకము కోసం అడిగితే ఆయన పరలోకముతో పాటు భూలోకములో ఉన్న మంచి ఈవులను కూడా నీకు అనుగ్రహిస్తాడు. చివరిలో దేవునికి మీరు చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్ అని చెప్పడము ద్వారా మీ ప్రార్థనను ముగించవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య తన నామములో ప్రార్థించమని ఆజ్ఞాపించాడు. కాబట్టి
తప్పకుండా యేసు నామమును ముగింపులో పలుకుతూ ఆయన ద్వారా తండ్రిని వేడుకోవాలి. అలా మనము ప్రార్థన చేయడము ద్వారా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబునిస్తాడు. కాబట్టి ఇక నుండి మీరు ప్రార్థన చేయడము రావడము లేదని బాధపడవద్దు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 5 అంశాలను గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థన అంగీకరించబడుతుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణములో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ ఉదయకాలము మరొక మారు మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా ఏ విధముగా ప్రార్థించాలో మాకు నేర్పిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ప్రార్థనలో ఏమి అడగాలో మాకు నేర్పించారు తండ్రి. వ్యర్థమైన మాటలు పలకడము, అతిశయముతో అడగడము, విస్తరించి మాట్లాడము చేయకుండా దీన హృదయముతో మా ఆత్మను మీ పాదాల చెంత కుమరించి మీ కనికరమును బట్టి ప్రార్థించుట మాకు నేర్పించినందుకు మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. ఇతరుల మెప్పు కొరకు ప్రార్థించక, అలవాటుగా ప్రార్థనలో పాల్గొనక, ప్రార్థన పట్ల ఆసక్తి, శ్రద్ధ, భయభక్తులు కలిగి భారముతో ప్రార్థించే హృదయం మాలో ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. దేవా, ఇతరుల మేలు కొరకు నిస్వార్థంగా ప్రార్థించే బుద్ధి మాకివ్వమని వేడుకొనిచున్నాం. మా ప్రార్థన ఆలకించు దేవుడైన మీకే స్తుతులు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.